టీజీడీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2 కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 రిజల్ట్స్ వచ్చేసి రేపు అనౌన్స్మెంట్ చేస్తారు 5th జూన్ రోజు. సో మనకు వెబ్సైట్ లోని మళ్ళీ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అని మళ్ళీ అప్డేట్ చేస్తారు. సో 11 కావచ్చు 12 ఆర్ 1 లోపు ఎప్పుడైనా మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో మీరు వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు. రేపు జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సీట్ అలాటెడ్ లైక్ కాలేజ్ నేమ్ వస్తే మీకు సీట్ వచ్చినట్టు, సపోజ్ రాకపోతే మీకు ఫేజ్ 2 లో కూడా రానట్టు. సో అలా మీరు వెబ్సైట్ లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. అండ్ కొంతమందికి మెసేజ్ కూడా వస్తాయి. సో ఆ విధంగా కూడా మీరు రిజల్ట్స్ ని చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కొంతమందికి సీట్ వస్తుంది. సో ఆ సీట్ వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది అనుకున్న కాలేజ్ వస్తుంది, కొంతమందికి అనుకున్న కాలేజ్ రాదు. సో ఇక్కడ మీరు ప్రాపర్ గా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ ఇన్నే సీట్స్ ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ కాలేజ్ కావచ్చు, సీట్స్ కావచ్చు, పెరగకపోవచ్చు. సో ఇప్పుడే మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో ఆ కాలేజ్ దూరం ఉన్నా లేదంటే మీకు వీలు కాకపోవచ్చు, అలాంటి ఏమైనా రీజన్స్ ఉంటే అప్పుడు పర్సనల్ డిసిషన్ తీసుకోండి. పక్కా నేను డిఏడే ఇద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఏ జిల్లాలో వచ్చినా ఎంత దూరం వచ్చినా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే సీట్స్ ఉంటాయి, ఇంతే కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండొచ్చు. ఈ ఇయర్ అయితే 45,000 మెంబర్స్ రాసింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అదేదో ఈ ఇయర్ జాయిన్ అయిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. సో దాని తర్వాత మీరు పర్సనల్ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఓకే, మీరు ఆ కాలేజ్కి ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా ఫీ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు ఒక విధంగా వస్తుంది. సో ఆ ఫీ ఎంతైతే చూపిస్తుందో అది పే చేస్తేనే మీకు ఆన్లైన్ లో సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో మీకు ట్యూషన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th. సో రేపు 5th రోజు మనకు రిజల్ట్స్ వస్తుంది. 5th రోజు అన్నా చేసుకోవచ్చు, మీరు 6th రోజు అన్నా చేసుకోవచ్చు. సో లాస్ట్ రోజు 6th. సో అంతలోపు మీరు ట్యూషన్ ఫీ ఆన్లైన్ లో పే చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాలేజ్ కూడా రిపోర్ట్ చేయాలి. సో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ మాత్రమే వెళ్ళాలి. సో లాస్ట్ డేట్ 7th. సో 6th 7th ఏదో ఒక రోజు ఆ కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్స్ అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. సో వాళ్ళు టీసీ కావచ్చు, వేరే ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే ఒరిజినల్స్ అడుగుతారో అవి ఇచ్చేసేయండి. మిగతా జిరాక్స్ సెట్స్ మాత్రమే అడుగుతారు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఒక 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళండి. కొన్ని ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు, అడ్మిషన్ ఫీ అని, ఆ ఫీ అని, ఏదో ఒక ఫీ అడుగుతారు. ఒక 10,000 క్యాష్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి. గవర్నమెంట్ కాలేజ్కి అయితే అలాంటివి ఏం అడగరు. ఎవరికైతే ప్రైవేట్ కాలేజ్ వచ్చిందో ఆ అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళండి. సపోజ్ వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు కొంతమంది ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయలేరు, ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. సో మీకు సీట్ వస్తే మీరు కూడా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్ కూడా వెళ్ళాలి. అండ్ మీకు ఎంతైతే ఫీ అమౌంట్ చూపిస్తుందో అది పే చేసిన తర్వాతనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలి అన్ని డీటెయిల్ గా ఉంటాయి, అందులో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1 టు ఫేజ్ 2 సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఒక కాలేజ్ పెట్టారు ఫేజ్ 1 లో, సపోజ్ ఫేజ్ 2 లో కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, అదే కాలేజ్ ఉంది ఫేజ్ 2 లో, ఎలాంటి చేంజ్ లేకుంటే మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో కాంపిటీషన్ పరంగా కావచ్చు, మీ కేటగిరీలో మీకన్నా టాప్ ఉండడం వల్ల మీకు సీట్ రాకపోవచ్చు. సో హెవీ కాంపిటీషన్ వల్ల. సో మీరు ఆల్రెడీ ఫేజ్ 1 లో కాలేజ్ రిపోర్ట్ చేశారు కాబట్టి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు. సో మీ సీట్ బుక్ అయిపోతుంది. జస్ట్ మీరు బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఫేజ్ 2 లో రాలేదు, ఫేజ్ 1 సీట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో మీకు క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వచ్చింది ఒక జిల్లాలో, ఫేజ్ 2 లో చేంజ్ అయింది. ఇప్పుడు ఆ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 2 లో మీకు ఏ కాలేజ్ అయితే ఉంటుందో అదే కాలేజ్ లో డిఎడ్ చేయాలి. మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే అట్లా ఇవ్వరు. సో ఆటోమేటిక్ గా అది మీకు డిలీట్ అయిపోయి ఆ కాలేజ్ వేరే వాళ్ళకి ఇస్తారు ఫేజ్ 2 లో. సో ఇప్పుడు ఫేజ్ 2 లో ఏ కాలేజ్ ఉంటుందో పర్మనెంట్ గా ఆ కాలేజ్ కి మాత్రం మీరు వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఏవైతే సర్టిఫికేట్స్ ఫేజ్ 1 కాలేజీలు ఇచ్చారో ఆ ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్న తర్వాతనే మీరు ఫేజ్ 2 లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో వాళ్ళు ఆన్లైన్ లో కావచ్చు వాళ్ళే సబ్మిట్ చేస్తారు సర్టిఫికేట్స్ అని కొంతమంది అడుగుతున్నారు. అట్లుండదు. మీరు మీ పాత కాలేజ్ ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ 7th లోపు మీరు ఏదైతే ఫేజ్ 2 కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీ సీట్ ఉంటుంది. మళ్ళీ కాలేజ్ రిపోర్ట్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం, మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ ఈ కాలేజ్కి వెళ్ళాలి. సో వాళ్ళు అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వకపోవచ్చు అండి. సో అది కూడా ప్రాపర్ గా చూసుకోండి. సో ఇక్కడ అమౌంట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో వెంటనే అమౌంట్ కావచ్చు అట్లా ఏమి ఇవ్వకండి, ఆలోచించిన తర్వాతనే అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వండి. సో కొత్తగా కాలేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు అండ్ ఫేజ్ 2 లో కొత్త కాలేజ్ వచ్చిన వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ అయితే అన్ని తీసుకొని వెళ్ళండి. మీరు వెరిఫికేషన్ కి ఏమేమైతే తీసుకెళ్లారో ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళండి. సో ఇది మనకు కాలేజ్ కి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు అండ్ ఫేజ్ 2 రిజల్ట్స్. సో ఈ ఫేజ్ 2 లో సీట్ రాని వాళ్ళు ఉంటారు కొంతమంది.
సో అలాంటి క్యాండిడేట్స్ కి మళ్ళీ కన్వర్జన్ బేస్డ్ ఉంటది. సో ఇందులో సపరేట్ గా వెబ్ ఆప్షన్స్ అంటూ ఏముండవు. ఇప్పుడు ఫేజ్ 2 ఉంటాయి కదా, సో ఫేజ్ 2 తర్వాత ఎవరైతే సీట్ వచ్చి వెళ్ళని వాళ్ళు ఉంటారు అండ్ కొన్ని కాలేజెస్ లో కావచ్చు, కొంతమంది అవి కాలేజ్ పెట్టకపోవడం కావచ్చు, అలాంటి వేకెన్సీస్. సో సీట్ వచ్చి వెళ్ళని వాళ్ళు కావచ్చు, సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఆ సీట్స్ అండ్ ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఆ సీట్స్ మొత్తం కన్వర్జన్ బేస్డ్ మీద నెక్స్ట్ క్యాండిడేట్స్ కి ఇస్తారు. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో బీసీబీ ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీలో ఒక వేకెన్సీ ఉంది, ఎస్టీలో ఒక వేకెన్సీ ఉంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఆ క్యాండిడేట్ వెళ్ళలేరు, సెకండ్ ఫేజ్ లో ఒక క్యాండిడేట్ కి వచ్చింది. సో నెక్స్ట్ అదే కేటగిరీ స్టూడెంట్ నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కన్వర్జన్ సీట్ బేస్ వచ్చేసి 10th జూన్ రోజు మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు మళ్ళీ. సో అలాంటి క్యాండిడేట్స్ కి సీట్ వస్తుంది. సో సీట్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది. సపోజ్ అందులో కూడా మీకు వెళ్ళకపోతే అవన్నీ మళ్ళీ వేకెన్సీ కింద వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ ఫేజ్ 3 ఉంటుందా ఉండదా అంటే మోస్ట్లీ ఉండకపోవచ్చు అండి. సో ఉంటే ఎక్కువ సీట్స్ ఉంటే వాళ్ళు పెట్టొచ్చు. ఒక 50, 100, 150, 200 సీట్స్ మిగిలిపోయి ఉంటాయి. అవి బ్యాక్లాగ్ పోస్ట్ లాగానే ఉంటాయి, అంటే ఎవరు జాయిన్ అవ్వరు, అవి సీట్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. సో ఈ కన్వర్జన్ బేస్డ్ కావచ్చు అండ్ ఫేజ్ 2 లో వచ్చిన సీట్స్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో మీరు యూటిలైజ్ చేసుకుంటే ఇయర్ డిఎడ్ వేసుకోవచ్చు. లేదో మీకు సీట్ వచ్చి వదిలేస్తే నెక్స్ట్ మీ కేటగిరీలోనే నెక్స్ట్ స్టూడెంట్స్ కి ఇస్తారు. ఆ నెక్స్ట్ స్టూడెంట్ కూడా యూటిలైజ్ చేయకపోతే అది వేకెన్సీ కింద బ్యాక్లాగ్ అయిపోతుంది. ఫేజ్ 3 ఉంటే యూజ్ ఉంటుంది, కానీ మోస్ట్లీ ఫేజ్ 3 అయితే ఉండకపోవచ్చు. సపోజ్ అఫీషియల్ వాళ్ళు ఎక్కువ వేకెన్సీస్ ఉంటే డీసెట్ వాళ్ళు మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. కాకపోతే 50% అయితే ఉండకపోవచ్చు. సపోజ్ అది ఫేజ్ 3 ఉంటే నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. సో సీట్ వచ్చిన వాళ్ళు అయితే యూటిలైజ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే నిజంగా కుదరకపోతే వదిలేసేయండి, కానీ కన్ఫామ్ గా నేను వెళ్ళగలుగుతాను అనుకుంటే సీట్ ఎక్కడ వచ్చినా మీరు జాయిన్ అయిపోండి. అండ్ ఫేజ్ 2 లో రాని వాళ్ళు కన్వర్జన్ లో వస్తే మాత్రం పక్కా జాయిన్ అయిపోండి. కన్వర్జన్ లో కూడా వచ్చి వెళ్ళకపోతే అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. సో నిజంగా మీకు కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. కొద్దిగా బెటర్ ర్యాంక్ వస్తే మీకు అనుకున్న కాలేజీలో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.